నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. బలోచిస్తాన్ అంటే ఏంటి? ఆ ప్రాంత చరిత్ర ఏంటి? ప్రత్యేక దేశాన్ని బలోచిస్తాన్ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? భారతదేశానికి వారు మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి? పాక్పై భారత్ దాడులు చేసిన సమయంలో బలోచిస్తాన్ ఎలాంటి వ్యూహాలు రచించింది? బలోచిస్తాన్ వారి ఆధీనంలోకి వెళ్ళిందా? ఆ ప్రాంతవాసులు ఏం చెబుతున్నారు? పాక్ సైన్యం వాదన ఎలా ఉంది? బలోచిస్తాన్పై భారత్ ఏమంటోంది? బలోచిస్తాన్ చరిత్ర ఏంటో, వారి డిమాండ్లేంటో బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. గత కొంతకాలంగా అంతర్జాతీయ సమాజంలో బలూచిస్తాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బలూచిస్తాన్ అనే పదం బలూచ్ స్థాన్ అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. బలూచ్ అనే పదం ఆ ప్రాంతంలో నివసించే ప్రజలను సూచిస్తుంది. వీరు ఇండో ఇరాన్ మూలాలు కలిగి ఉన్న గిరిజనులని చరిత్ర చెబుతోంది. వీరంతా బలూచి భాషను మాట్లాడతారు. బలోచ్ ప్రజలను ఓచ్ అని కూడా పిలుస్తారు. ఓచ్ అంటే పాత ఇరానియన్ భాష ప్రకారం జాతి అని అర్థం వస్తుంది. ఇటు ఇస్తాన్ అనేది పర్షియన్ పదం. ఇస్తాన్ అంటే ప్రత్యేక ప్రాంతం అని అర్థం వస్తుంది. మొత్తంగా బలోచిస్తాన్ అంటే పాకిస్తాన్ లాగా బలూచ్ ప్రజలు నివసించే దేశం. బలూచిస్తాన్ ప్రాంతాన్ని ఒకప్పుడు కలత్ అని పిలిచేవారు. కలత్ను 1817 నుంచి 1839 వరకు మీర్ మహ్రబ్ ఖాన్ అహ్మద్ జాయ్ పాలించారు. ఆఫ్ఘనిస్తాన్పై బ్రిటిష్ వారు దాడి చేసిన సమయంలో కలత్ రాజు మీర్ మహ్రబ్ ఖాన్ వారికి సహకరించలేదు. ఈ క్రమంలోని 1839లో కలత్పై బ్రిటిషర్లు దాడి చేసి రాజును చంపేశారు. స్థానిక గిరిజన సర్దార్ నాయకులతో ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు తమ అదుపులో పెట్టుకున్నారు. ఈ ఘటనతో బలోచ్ గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి కలిగింది. అప్పటి నుంచి ఆంగ్లేయులపై వారంతా తిరుగుబాటు చేస్తూ వచ్చారు. 1920 నాటికి బలోచ్ జాతీయవాదానికి అంకురార్పణ జరిగింది. ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష పెరిగింది. లో అంజుమన్ ఇత్తెహాద్ బలోచిస్తాన్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. బలోచ్ సంస్కృతిని కాపాడడం, కలౌత్ రాజ్య స్వతంత్రమే లక్ష్యంగా సంస్థ ఏర్పడింది. భారతదేశ విభజన సమయంలో కలత్ రాజ్యం మీర్ అహ్మద్ యార్ ఖాన్ నాయకత్వంలో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. దీనికి పాకిస్తాన్ పిత మహ్మద్ అలీ జిన్నా ఎందుకు మద్దతు ఇచ్చారు. కలత్ స్వతంత్రతను ముస్లిం లీగ్ గౌరవిస్తోందని ప్రకటించారు. 1948 ఆగస్టు 11న ఇరు నేతల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. 1948 మార్చి 27న తమ సైన్యంతో కలత్ను ఆక్రమించుకుంది. విలీన ఒప్పందంపై సంతకాలు చేయాలని కలత్ నేతలపై పాక్ ఒత్తిడి తీసుకువచ్చింది. చివరకు బలవంతంగా సంతకాలు పెట్టించారు. ఈ క్రమంలోనే కలత్ నుంచి తీవ్ర తిరుగుబాటు వచ్చింది. అయితే వాటిని పాక్ అణిచివేసింది. ఆ సమయంలో భారత్లో కలిసేందుకు కలత్ సిద్ధమైంది. కానీ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదని అప్పటి భారత ప్రధాని నెహ్రూ తిరస్కరించారని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి పాక్పై బలోచిస్తాన్ తిరుగుబాటు చేస్తూ వచ్చింది. 1948లో ప్రిన్స్ అబ్దుల్ కరీం నాయకత్వంలో తిరుగుబాటు నడిచింది. ఆయన అరెస్టు తర్వాత 1958-59లో నౌషేరా ఖాన్ నాయకత్వంలో మరో పోరు జరిగింది. ఆ తర్వాత 1963 నుంచి 1969 వరకు తిరుగుబాటుకు బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ నాయకత్వం వహించింది. పాక్ జైళ్లలో ఉన్న బలోచిస్తాన్ ఖైదీలను విడుదల చేయాలని, వనరుల విషయంలో సమాన వాటా ఇవ్వాలని, 1 యూనిట్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1970లో 1 యూనిట్ విధానాన్ని పాక్ పాలకులు తీసుకొచ్చారు. దీనికి బలోచిస్తాన్ వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత పాక్ ప్రభుత్వంపై బిఎల్ఎఫ్ తిరుగుబాటు చేసింది. పరారీ అనే గెరిల్లా యుద్ధ సంస్థను షర్ మహ్మద్ బిజ్రానీ మర్రీ ఏర్పాటు చేశారు. పాక్ సైన్యంపై దాడుల తీవ్రత పెంచారు. 1969లో పాక్ సైన్యం బిఎల్ఎఫ్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. 1 యూనిట్ విధానం రద్దయింది.
గెరిల్లా వార్లో పాల్గొన్న తిరుగుబాటుదారులకు పాక్ సర్కార్ క్షమాభిక్ష ప్రకటించింది. మళ్లీ 1973-77లో తీవ్రస్థాయిలో తిరుగుబాటు జరిగింది. ఖైర్ బక్ష్ మారి, అతావుల్లా మొంగల్ వంటి స్థానిక గిరిజన సర్దార్లు నాయకత్వం వహించారు. బలూచిస్తాన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఇరాక్ నుంచి బలోచిస్తాన్ వాదులకు ఆయుధాలు అందుతున్నాయని వారిపై సైనిక దాడులు నిర్వహించింది పాక్. ఈ దాడుల్లో బలోచ్వాదులు 8,000 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇటు పాక్ సైన్యంలోనూ 5,000 మంది చనిపోయారని ప్రచారం ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ 2000 సంవత్సరంలో ఏర్పాటయ్యింది. 1973-77లో బలూచిస్తాన్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఖైబర్ బక్ష్ మర్రి కుమారుడు మీర్ బలచ్ మర్రి దీనిని ఏర్పాటు చేశారు. 2006లో నవాబ్ అక్బర్ బుగ్టీ హత్యతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మళ్లీ తిరుగుబాటు చేసింది. బలూచిస్తాన్లో జనరల్ ముషారఫ్ సైనిక స్థావరాలు పెంచడం, చైనా పాక్ ఆర్థిక కారిడార్ సిపెక్ ప్రాజెక్టును ప్రారంభించడం వంటి చర్యలను బలూచిస్తాన్ వాసులు ఖండించారు. తమ వనరులను కొల్లగొడుతున్నారని, తమకు సరైన వాటా రావడం లేదని మండిపడ్డారు. మరో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి బలూచిస్తాన్ దేశం ఏర్పాటు కోసం ఆ ప్రాంత వాసులు పోరాటం చేస్తూనే వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా పాక్ సైన్యంపై అటాక్ చేస్తూనే ఉన్నారు. 2007లో నాటో దాడుల్లో మీర్ బలచ్ మర్రి మరణించారు. ఆ తర్వాత ఈ సంస్థను బషీర్ జబ్ నడిపిస్తున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసింది. దానికి బదులుగా పాక్ సైన్యం కవ్వింపులకు దిగింది. భారత్పై డ్రోన్ల దాడికి యత్నించింది. అయితే వాటిని భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. చివరకు 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. భారత చర్యలను బలోచిస్తాన్ సమర్థించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్పై బలోచిస్తాన్ విరుచుకుపడింది. పాక్పై దాడులకు తీవ్రతరం చేసింది. ఓవైపు భారత్, మరోవైపు బలోచిస్తాన్ నుంచి దాడులు పెరగడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇటు బలోచిస్తాన్ను స్వతంత్ర దేశంగా అక్కడి వాసులు ప్రకటించుకున్నారు. మొత్తంగా పాక్ నుంచి స్వతంత్రం వచ్చిందని బలోచిస్తాన్ ప్రకటించింది. ఎన్నో ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందని స్పష్టం చేస్తుంది. అయితే దీనిపై పాక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి పాక్ చెర నుంచి బలోచిస్తాన్ బయటపడ్డట్టేనా? ఇకపై వారంతా స్వతంత్రంగా ఉండబోతున్నారా అన్న దానిపై త్వరలో క్లారిటీ రాబోతుంది. బలోచిస్తాన్ వదులుకునేందుకు పాక్ సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ దేశం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది. రాగల రోజుల్లో వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.